కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టికెట్ కోసం నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. ఓవైపు టికెట్ల పోరు, మరోవైపు వర్గ పోరు. రసవత్రంగా సాగుతున్న ప్రొద్దుటూరు పొలిటికల్ డ్రామాపై ఏబిఎన్ స్టోరీ. కడప జిల్లా ప్రొద్దుటూరుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని సెకండ్ ముంబైగా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార రంగంలో ప్రొద్దుటూరు మొదటి వరుసలో ఉంటుంది. ప్రత్యేకించి బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అందుకే ప్రొద్దుటూరును పసిడిపురం అని పిలుస్తారు. పసిడిపురం ప్రొద్దుటూరులో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ టికెట్ కోసం నేతలు అమరావతికి క్యూ కడుతున్నారు. టికెట్ రేసులో అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి ఇద్దరూ టికెట్ ను ఆశిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి వీరి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంపీ సీఎం రమేష్, లింగారెడ్డి ఒక గ్రూపుగా, వరదరాజులరెడ్డి మరో గ్రూపుగా టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ఎట్టి పరిస్థితిలో లింగారెడ్డికే టికెట్ కావాలని సీఎం రమేష్ వర్గం పట్టుదలగా ఉంది. అయితే వరదరాజులరెడ్డి సీనియర్ నాయకుడని, ప్రొద్దుటూరులో రాజకీయంగా మంచి పట్టున్న నాయకుడని కనుక ఆయనకే టికెట్ ఇవ్వాలని లింగారెడ్డి ప్రత్యర్థి వర్గం పట్టుబడుతోంది. మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా వరదరాజులరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం లింగారెడ్డి, వరదరాజులరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అమరావతి చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సీనియర్ నేత ప్రొద్దుటూరు టికెట్ కోసం తెరపైకొచ్చారు. ఆయనే కమలాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి. ఈయన కమలాపురం అభ్యర్థి రేసులో టికెట్ కోసం చాలా వరకు ప్రయత్నించారు. చివరికి సీఎం చంద్రబాబు కమలాపురంకు మళ్లీ పుత్తా నరసింహారెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో నిరాశకు గురయ్యారు. దీంతో వీరశివారెడ్డి మళ్లీ ప్రొద్దుటూరు టికెట్ ను ఆశిస్తున్నారు. అక్కడ లింగారెడ్డి, వరదరాజులరెడ్డిల వర్గపోరు నడుస్తోందని, ఆ ఇద్దరికీ కాకుండా ప్రొద్దుటూరు టికెట్ ను తనకు కేటాయిస్తే గెలిచి చూపిస్తానని వీరశివారెడ్డి సీఎం చంద్రబాబును అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరశివారెడ్డి ప్రొద్దుటూరులో కొందరు నేతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రొద్దుటూరు టికెట్ ను బీసీలకు కేటాయిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే బీసీలకు ఇవ్వాలనుకుంటే తమ వర్గీయుడు మాజీ ఎమ్మెల్సీ బత్తల పుల్లయ్యకు టికెట్ కేటాయించాలని వరదరాజులరెడ్డి కోరుతున్నారు. ఒకవేళ కొత్త ముఖాలకిస్తే తమ కొడుకు కొండారెడ్డికి ఇవ్వాలని ఆయన అడిగినట్లు సమాచారం. అలాగే బీసీ చైతన్య వేదిక నేత బొర్రా రామాంజనేయులు సైతం తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు. మొదటి విడతలోనే కడప జిల్లా టీడీపీ అభ్యర్థులను సీఎం చంద్రబాబు ఎంపిక చేసినప్పటికీ ప్రొద్దుటూరు, బద్వేల్ 2 నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఈ నియోజకవర్గాల్లో వర్గపోరు ఉండటంతో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డికే జగన్ మళ్లీ అవకాశం కల్పిస్తుండటంతో రాచమల్లుకు ధీటుగా గెలిచే అభ్యర్థిని ఎంపిక చేయాలన్నదే అధినేత చంద్రబాబు ఆలోచనగా ఆయన తమ్ముళ్లు చెబుతున్నారు. అందుకే ప్రొద్దుటూరు అభ్యర్థి ఎంపిక కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ పై తెలుగు తమ్ముళ్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.